ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేంటమ్మా, మీరు గుడికెళ్ళారన్నారుగా, ప్రసాదం పట్టుకొని వస్తారనుకుంటే పాపని చంకనేసుకొని వచ్చారేంటి? ఖుషి మన దగ్గరే ఉంటుంది. అమ్మా ఖుషి, రా 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 అమ్మా. ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అన్నయ్య. అన్నయ్యనే. ఈ పిల్ల వీధిలోకి వస్తే రౌడీలు వచ్చారు, ఇంట్లోకి వస్తే పోలీసులు వచ్చారు. ఇలాగే ఉంటే వీళ్ళ అత్తయ్య మావయ్యలు ఇంట్లోకి వచ్చి గొడవ పెడతారు. పోవే ఎక్కడి నుంచే. వాళ్ళు రారన్నయ్య. రాకపోయినా ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదురా? ఎందుకంటే ఆ పాప ఉంటే తులసికి పెళ్లి కాదు కాబట్టి. అంత ప్రేమ ఆడపిల్లల మీద నీకెప్పుడు పుట్టుకొచ్చిందిరా? ఆ పిల్ల ఉంటే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పండి. అవును, డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ పిల్ల ఖర్చులు మీ నాన్న పెట్టుకుంటానన్నారు కదా. అయినా ఈ పిల్ల ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ముందు జాను పెళ్లి చేయమను చాలు. తాను దూర సందులేదు గాని మెడకో డోలు కావాలన్నాడంట, వెనకటికొకడు. అన్నయ్య, నాన్నని తక్కువ చేసి మాట్లాడకు. ఖుషిని ఎవరు చూడాల్సిన అవసరం లేదు. ఖుషిని నా డబ్బులతో నేనే చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? నీకే ఉద్యోగం లేదు, నువ్వే బరువు అనుకుంటే ఆ ఎక్స్ట్రా లగేజ్ ఎందుకు? ఒరే ఒరేయ్, తోడబుట్టిన దానికి పట్టెడన్నం పెట్టలేని మీకు దాన్ని నిందించే హక్కు లేదురా మీకు. నువ్వు తీసేసినంత తేలిగ్గా బంధాలు పోవులేనానమ్మా. రేపొద్దున తులసి పెళ్లి కాకపోతే పలానా సంతోష్ చెల్లెలికి పెళ్లి కాలేదు అని నాకు పరువు తక్కువ కదా? కరెక్ట్గా చెప్పావన్నయ్య. జాను పెళ్ళవుతుంది, డబ్బున్న జయబాబు గారు మన ఇంటికి అల్లుడు కాబోతున్నారు. వాళ్ళ ముందు ఈ పాప అమ్మ అమ్మని తిరుగుతుంటే పెళ్లి కాకుండానే పిల్లకి తెల్లయిందంటే ఎవరికి పరువు తక్కువ? అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అవునరా తమ్ముడు, కరెక్ట్గా చెప్పావు. మనకు చేయాల్సిన పనులు కూడా చేయడు. అందుకే ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద. అయ్యో చిన్న పిల్లరా, ఆ పిల్లని ఎవరు నీకమ్మా? నిన్ను కన్నదా? పరువు తీసేవాళ్ళు పోగొట్టేవాళ్ళు నీ పక్కనే ఉన్నారు. ముందు వాళ్ళకి చెప్పు. అన్నయ్య, నీకు దండం పెడతానన్నయ్య. కష్టం తెలియకుండా పెరిగిన పిల్లరా అది. దాన్ని ఏడిపించకండిరా. అయ్యో, దాని ఉసురు ఊరికే పోదు. అయితే 10 కోట్లు తీసుకొచ్చిమ్మని చెప్పు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నా ఇంట్లోనే పెంచుకుంటాను. ఎవ్వరికి ఏ ఉసురు తగలకుండా నేను చూసుకుంటాను. ఖుషి ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అన్నయ్య. అన్నయ్య, నా దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేస్తానన్నయ్య నీకు. ఖుషిని విడిపించరా, తలుపు తీయరా. నీ దగ్గర ఎన్ని నగలున్నాయి? తిప్పి కొడితే 5 చెవులు బంగారం లేదు. అరే, రేపొద్దున జయబాబు గారి ముందు పరువు పోతుందంటే వినరేంటి? ఆ పరువు నిలబెట్టుకోవాలంటే ఈ బరువు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి దిగబెట్టేసి వస్తాను. అన్నయ్య, అమ్మ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మని వదిలి ఉండలేను. ఖుషి ఉంటే మీ పరువు పోతుంది అంటున్నారు కదా, అది లేకుండా నేను ఉండలేను అన్నయ్య. నేను కూడా తనతో పాటు వెళ్ళిపోతాను. ఎందుకు? నాన్న దగ్గర మమ్మల్ని వెదవల్లి చేయడానికా? వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోతుంది. హరీష్, తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా వదిలేసి వచ్చాయి. మన ఇంటి అడ్రస్ కూడా తెలియనంత దూరంగా వదిలేసిరా. అలాగే అన్నయ్య. హరీష్, విడిచిపెట్టండి రా, విడిచిపెట్టండి. నేను వసుంధర మేడంకి మాట ఇచ్చాను, ఖుషిని కాపాడుకుంటానని. ఖుషిని
నేనెక్కడికి వదలనని నాకు ఖుషి నా కూతురు మాట నిలబెట్టుకోకపోతే నేను బతకలేనురా. తులసి, నేను ఇక్కడే ఇప్పుడే ఏమైనా చేసుకుంటా. నేను బతకలేను. నేను చేసే మంచి పని ఎవరికీ అర్థం కాదు. అయితే ఒక పని చెయ్యి, ఈ పిల్ల వల్ల ఏ ప్రాబ్లం రాకూడదు. ఈ ఇంట్లో ఈ పిల్ల వల్ల ఏ తప్పు జరిగినా ఏ సమస్య వచ్చినా ఆ క్షణమే ఈ అమ్మాయి ఇంట్లో ఉండకూడదు. అన్నయ్య, అలాగే అన్నయ్య. ఖుషి వల్ల ఏ సమస్య రాదు, ఏ గొడవ రానివ్వను. తలుపు తీ అన్నయ్య. తలుపు తీరా. తలుపు తీ. ఖుషి, ఖుషి, నువ్వు నీళ్లు తీసుకురా. వదిలిపెట్టి వెళ్ళనమ్మా. వెళ్ళొద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే ఉంటావు, నాతోనే ఉంటావు. అమ్మా ఖుషి, దెబ్బ తగిలిందా? డబ్బులు తగిలి అమ్మా. ఖుషి, అయ్యో నీళ్ళు తాగు. అమ్మ ఖుషి, భయపడుకో. నువ్వేదో మాటిచ్చావని ఆ మాట మీద నిలబడతావని నాకైతే నమ్మకం లేదు. ఒట్టి అమాయకురాలివి నువ్వు. ఇప్పుడే ఒప్పుకుంటావు, రేపేదైనా సమస్య వస్తే ఖుషిని పంపించలేను, విడిచిపెట్టలేను అని చెప్పి ప్రతిసారి ఇదే గొడవ. తులసి, ఈ అమ్మాయి వల్ల తప్పు జరిగినా, ఈ అమ్మాయి కోసం ఎవరైనా గొడవ చేసినా, పోలీసులు వచ్చినా ఈ అమ్మాయి వెళ్లిపోవాలని హారతి మీద ప్రమాణం చేసి చెప్పు. ఒరేయ్, ఆ హారతి ఏంటి, ప్రమాణాలేంట్రా? అది నీ తోడబుట్టిన చెల్లెలురా. బంధాలు వేరు, మాట నిలబెట్టుకోవడం వేరు. ప్రమాణం చేసి చెప్పు. చెప్పు. రే, నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా? చాలమ్మా, ఇప్పటిదాకా మీరు చేసింది చాలు. చెప్పు తులసి. ఖుషి, నా కూతురు. ఈ ఇంటికి ఖుషి పాప వల్ల ఏ సమస్య వచ్చినా, ఖుషి వెళ్లాల్సి వస్తే ఖుషి పాపతో పాటు నేను వెళ్ళిపోతానని ప్రమాణం చేస్తున్నాను. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటమ్మా? అమ్మా, నీకు పుట్టిన నాపై నీకు ఎంత నమ్మకం ఉందో, నా ఖుషి పాపపై నాకు అంతే నమ్మకం ఉంది. తను ఏ తప్పు చెయ్యదు, తన వల్ల ఏ సమస్య రాదు అని నన్ను నమ్మమ్మా.